హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మా రత్న క్రియేటివ్ న్యూస్. సో తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. చూసిన వాళ్ళు దానికి సంబంధించి కంటిన్యూషన్ అనమాట ఇది. యాక్చువల్‌గా కళ్యాణ్‌కి సంబంధించి చాలా ఆఫర్స్ అయితే వచ్చినియి. ఆ ఆఫర్స్‌ని యాక్సెప్ట్ చేయడానికి తను కొంతమంది సజెషన్ తీసుకుంటున్నాడు. ఆ సజెషన్ వచ్చేసి తనుజ కూడా ఉందట. తను తనుజకి కాల్ చేసి ఇట్లా ఆఫర్స్ వచ్చినియి అని చెప్పి వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నాడట. యాక్చువల్‌గా ఇవైతే మీరు మొత్తం చెప్తున్నారు. కానీ వాళ్ళిద్దరు కలవలేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు అంటున్నారు. వాళ్ళిద్దరు కలవలేదు. బట్ ఫోన్‌లో అయితే మాట్లాడుకుంటున్నారట. కానీ వాటి గురించి ఇప్పుడు న్యూస్ ఎందుకు రాలేదంటే యాక్చువల్‌గా వాళ్ళిద్దరు బయటకొచ్చేటప్పటికి వాళ్ళిద్దరి గురించి రూమర్స్ చాలా స్ప్రెడ్ అయినాయి. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ప్లస్ వాళ్ళిద్దరు మంచి కపుల్ అయితే బావుంటది ఆ రూమర్స్ స్ప్రెడ్ అయినాయి గదా! సో, యాక్చువల్‌గా వాళ్ళు ప్రతి చోట చెప్పారు. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లోనే చెప్పారు. బయటకొచ్చిన తర్వాత కూడా చెప్పారు. కళ్యాణ్‌ని యాక్చువల్‌గా బయట ఒక ఫ్యాన్ మీట్‌లో కూడా అడిగినప్పుడు తనుజ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీ ఇద్దరి బాండింగ్ చూసారా అసలు బయటకొచ్చిన తర్వాత అని చెప్పి ఒక క్వెషన్ అడిగినప్పుడు, నేను చూసాను. అంటే తను నాకు మంచి బెస్ట్ ఫ్రెండే. అంతకు మించి ఏం లేదని చెప్పి కళ్యాణ్ చెప్పాడు. తనుజ కూడా అదే చెప్పింది. బార్న్ కళ్యాణ్ అది ఇది అని చెప్పి రాసారు. అట్లా రాయకండి. నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు కాదు ఎప్పటికి తను నా బెస్ట్ ఫ్రెండ్. లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండే అని చెప్పి తనుజ చెప్పింది. కళ్యాణ్ కూడా చెప్పాడు. లైఫ్ లాంగ్ తను ఎప్పటికి నాతోనే ఉంటది బెస్ట్ ఫ్రెండ్‌గా అని చెప్పి. సో, వాళ్ళే కదా వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసారు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి. కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్‌కి తనుజ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తనుజ వాళ్ళ పేరెంట్స్‌కి కూడా కళ్యాణ్ అంటే రెస్పెక్ట్ అట. ఎందుకంటే తను సోల్జర్ అయ్యుండి బిగ్ బాస్‌లో హౌస్‌లో వచ్చి తను ఆడి తన ఆహ్, వే ఆఫ్ యాటిట్యూడ్, వే ఆఫ్ బిహేవియర్ అది మొత్తం తనకి నచ్చి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పెట్టాను. బిగ్ బాస్‌లో తనని చూసిన తర్వాత కళ్యాణ్‌ని ఎట్లానే మీట్ అవ్వాలి అని చెప్పి తనుజ వాళ్ళ ఫాదర్ అనుకుంటున్నారు చెప్పి ఒక వీడియో కూడా పెట్టాను గదా! సో, ఇదంతా నేను పెట్టిందైతే రియల్. కొంతమంది ఫేక్ అంటున్నారు. కొంతమంది వ్యూవర్‌షిప్ అంటున్నారు. ఎవరేమనుకున్నా నాకైతే నేను విన్నది ప్లస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మాత్రమే నేను పెడుతున్నాను. సో, ఇదంతా పక్కన పెడితే తనుజ, కళ్యాణ్ మనం త్వరలో చూడబోతున్నాం. బట్ వాళ్ళిద్దరిని చూడటానికి టైం ఎందుకు పడుతుందంటే తనుజకి సంబంధించి వాళ్ళ పర్సనల్ ఉన్నాయి కాబట్టి వాటికి టైం పడుతుందనమాట. అందుకే తనుజ ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో రాలేదు. ఇంటర్వ్యూలో వచ్చిన తర్వాత అసలు తను చెప్పేయన్నీ చూస్తుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే బయటకొచ్చిన తర్వాత మనం అనుకుంటా తనుజని చూడాలని చెప్పి ఇప్పటివరకు చూడలేదు కాబట్టి. సో, ఇదొచ్చేసి తనుజ, కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. బై.